కాపాడావనుకుంటున్నావా నువ్వు నన్నేమైనా? ఏంటి? నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? పెద్ద ఘనకార్యం చేసావుగా అక్కడ. ఏం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు బాగి. నువ్వేమైనా నా మొగుడివి అని అనుకుంటున్నావా? నాకు తాళి కట్టావని నేనేమైనా నీ భార్యని అని అనుకుంటున్నావా? నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నావు, అది నేను అర్థం చేసుకోగలను. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో అర్థం చేసుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వే కాదు, ఇంకెవ్వరున్నా సరే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను బాగి. అలా అని ఒక మనిషిని చంపేలా కొడతావా? చంపేసేలాగా కాదు, నిజంగా చంపేయాల నాకు. సరే, ఈరోజు ఈ కాలేజ్లో అయింది, రేపు ఇంకొక కాలేజ్లో అవ్వదు అని నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఈ ప్రపంచంలో ఇలాంటివి ప్రతి అమ్మాయి తన రోజు జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటుంది. అలా అని వాళ్ళని డీల్ చేయడం చేత కాదని కాదు. మరి అక్కడెందుకు అలా డీల్ చేయలేదు? చేయాల్సింది కదా. ఇలా అన్నిటికీ రియాక్ట్ అవుతూ వెళ్తూ ఉంటే ఆ మ్యాటర్ పెద్దదయ్యి మా ఇంట్లో వాళ్ళకి తెలిసి మళ్ళీ మమ్మల్ని ఎక్కడ బయటికి పంపించడానికి ఒప్పుకోరేమో అన్న భయం. అలా అని ఇంట్లోనే కూర్చుంటే మా కలలన్నీ ఎప్పటికీ నెరవేర్చుకోలేమోనన్న ఇంకొక భయం. ఒక అమ్మాయి తన కలలన్నీ నెరవేర్చుకోవడానికి ఇలాంటివన్నీ భరిస్తూ చూసి చూడనట్టుగా వదిలేయలేక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక నరకం అనుభవిస్తుంది. అన్నిటినీ ఆపలేవు కదా. నీ పని నువ్వు చేసుకుంటే చాలా మంచిది. బాగా ఒక్క నిమిషం. మనిద్దరికి పెళ్ళయిందంటే మీ అమ్మ నాన్న నన్ను నమ్మి నిన్ను నాతో పంపించారు. అలాగే మా అమ్మ నాన్న నిన్ను నమ్మి నన్ను నీతో పంపించారు. అప్పుడు నాకేమన్నా అయితే నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే కదా. అలాగే నీకేమైనా అయితే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సింది నేనే కదా. అలాంటిది నేను టిఫిన్ బాక్స్ నీకు ఇస్తే నా చెయ్యి తగిలి నువ్వు బాక్స్ కింద పడేసినప్పుడే నాకు అర్థమైంది. అందుకే బాగా ఇదంతా. అడగకుండానే చేసావు కదా, ఇంకొకసారి అడిగితే కానీ ఏం చేయకు. బాగా ఒక్క నిమిషం. చెప్పు. నువ్వు చెప్పింది నిజమే. ఇలా జరిగిన ప్రతిసారి నేను నీకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ నీకోసం నువ్వున్నావని మాత్రం నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు చెప్పినట్టు నేను నీ మొగుడిని కాకపోవచ్చు, నువ్వు నా పెళ్ళానివి కాకపోవచ్చు, కానీ నీ మెళ్ళ ఉన్న తాళ్ళని చూసే ప్రతి ఒక్కడికి నా పేరే సమాధానం అవుతుంది. మీ ఓడ వరదగాన్ని కొడుతున్నప్పుడు చూడాలి, ఒక సినిమా హీరోలా కనిపించాడు. అసలు ఆఫీస్లో అందరూ మీ ఓడి గురించే మాట్లాడుకుంటున్నారు తెలుసా. ఏంటి నిన్నొక్క మాట అన్నాడనే అంతేసి కొట్టాడంటే ఇంకా నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో. అయినా అలాంటి ఓడినా నువ్వు డివోర్స్ అడిగేది? మీ ఆయన చాలా మంచోడిలా ఉన్నాడే, ఎప్పటికీ వదులుకోకు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. నిజమే, ఈయన నా కోసం అంత చేస్తే ఇంటికి రాగానే అరిచేశాను. అవసరంగా నా మొండితనంతో బాధ పెట్టానేమో. సారీ. దేనికి? అది మీరు కాలేజ్లో అలా సడన్గా రియాక్ట్ అయ్యేసరికి నాకు భయం వేసింది. అందుకే ఇంటికి రాగానే అలా అరిచేశాను. పర్లేదండి. సడన్గా వాడు మిమ్మల్ని అలా అనేసరికి నాకు ఏం చెయ్యాలి, అందుకే అలా రియాక్ట్ అయ్యాను. అది కాకుండా మీరు మీ జాబ్ గురించి అసలు టెన్షన్ తీసుకోవద్దండి. మా సార్కి తెలిసిన వాళ్ళ దగ్గర ఒక కాలేజ్ ఉంది, నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను. లేదులేండి, నాకు ఈ జాబ్ అవి ఇవి చేయడం నాకు ఇష్టం లేదు రాము. నన్ను రాము అని మా అమ్మ మాత్రమే పిలుస్తుంది. ఇప్పుడు నువ్వు పిలిచావు,
నిజంగానే రాము, నాకు ఇలా ఒకరి కాళ్ళ కింద చెప్పులాగా పనిచేయడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ లైఫ్ కదా, అలవాటైపోయింది కాంప్రమైజ్ అవ్వటం. చిన్నప్పటి నుండే మనకి ఇలా అలవాటు చేస్తారు కదా మన ఇంట్లో. ఎలా అంటే కోటి సెంటర్లో కోచింగ్ ఇస్తూ ఉంటారు కదా, లర్న్ ఇంగ్లీష్ ఇన్ 30 days అని. అలానే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే కాంప్రమైజ్ అవ్వటం, హౌ టు డీల్ విత్ అవర్ మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ అని అలా. ఓ అదేనా మీ ప్రాబ్లం? అలా అయితే మీరు ఇంట్లోనే ఉంటూ మీకు నచ్చినట్టే చేయండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. పర్లేదండి. నాకు తెలుసు బాకి, నువ్వు ఒకరి మీద డిపెండ్ అయ్యే అమ్మాయి కాదని. కానీ నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. రాము, నేను నిన్ను డివోర్స్ అడగడానికి కారణం నువ్వు నాకు నచ్చకనో, నాతో ఉండడానికి ఇష్టం లేకనో కాదు. నాకు లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఉంది, అది కూడా ఇండిపెండెంట్గా. అలా అవ్వాలి అంటే నేను ఎలాంటి ఎమోషన్స్కి, అటాచ్మెంట్స్కి లొంగకూడదు. నాకు కూడా మీకున్న అభిప్రాయమే ఉంది. అంటే బేసిక్గా ఈ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ అంటే నాకు నచ్చదు. కానీ హైలైట్ ఏంటంటే మనం మిడిల్ క్లాస్. సుధా గారు, అది మీకు ఒకటి చెప్పాలండి. చెప్పండి. సడన్గా మా ఆఫీస్ లీజ్ అయిపోయింది. అది కూడా నాకు జస్ట్ ఈరోజే తెలిసింది. సో ఆఫీస్ ఎక్కడ పెట్టాలని అందరూ గందరగోళంగా ఉన్నారు. అందుకే మీకు చెప్పకుండానే నేను వాళ్ళకి మాటిచ్చేసాను. మీరు ఓకే అంటేనే. నాకేం ప్రాబ్లం లేదులేండి. ఇల్లేంటి ఇలా ఉంది? ఇదేనా మీ ఇల్లు? ఇదే సార్ ఇల్లు. ఇల్లు అంటే పెద్దగా ఉంటుంది అనుకున్నాను. ఏం చేస్తాం, సామాన్ లోపల పెట్టించి. ఓకే సార్, సూపర్. బాబు రండి రండి రండి. ఈ కుర్చీ తీసుకో. ఇగో ఈ కుర్చీ తీసుకోండి. జాగ్రత్త. రండి సార్. సార్ బాగుంది. ఎలా ఉంది సార్ న్యూ ఆఫీస్? బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదంతా ఆఫీస్ సార్. రిజిస్ట్రేషన్ ఫైల్స్ అక్కడ పెట్టాను సార్. అవే ఓకే. కన్స్ట్రక్షన్ ఫైల్స్ సార్. కన్స్ట్రక్షన్ ఫైల్స్. ఫైల్స్ అవన్నీ కూడా ఇక్కడే సార్ చేస్తాం సార్. మనం అన్ని వర్క్స్ ఇక్కడి నుంచే చేసుకోవచ్చు సార్. ఇంకేమైనా ఉంటే సార్. షీ భాగ్య సుధామూర్తి నా వైఫ్. ఓ నమస్తే అమ్మా. నేను చెప్పాను కదా ఆఫీస్ షిఫ్టింగ్ ఇదే. బాగుంది. మనసే ముడిపడిపోయేనే, కనులే కవితలు రాసెనే, తోడై జత కలిసిన తనే నన్ను మురిపించే సందడిలో ఏవేవో ఊహలే, సరికొత్త ఆశలే నాలోన చేరే, నీ చూపులేవో సంధించే బాణాలు, ఎదకి చేసే గాయాలేవో చూసి మది పరవశించే పాడిన ప్రేమ గీత తొలిగా, నింగి విడిచి నేలకొచ్చే ఆజాదిలమ్మ చెలిగా, చేరి సగమయ్యేముగా, కలగా మనం కలిసిన క్షణం కదలక కాలం ఆగెను.
దరికి చేరలేవా నది కడలిని కలిసనే కలగా మనం కలిసిన క్షణం కదలక కరం సంతోషం పొందేనే మది నిండేనే ఓ ప్రియతమా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుధా. డిస్క్రైబ్ యువర్ ఐడియాస్. ఎస్ సార్. మీరేమమ్ముతున్నారు? మేడం సాఫ్ట్వేర్. చూపించు. సార్ అదే టెల్ మీ అబౌట్ యువర్ ఐడియా. సి సుధా, ఈ పెన్ ఉంది. ఈ పెన్ కంపెనీ పెట్టడానికి డబ్బులు కావాలంటే ఇన్వెస్ట్ చేస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే సాఫ్ట్వేర్ చూపించాలిగా. అదే సార్. సాఫ్ట్వేర్. సరిగ్గా మాట్లాడటం కూడా రావట్లేదు. నీ సాఫ్ట్వేర్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వమంటావా మమ్మల్ని? సారీ, యువర్ ఐడియా ఇస్ రిజెక్టెడ్. ప్లీజ్ టేక్ యూ లీవ్. నాకు లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఉంది. అలా అయితే మీరు ఇంట్లోనే ఉంటూ మీకు నచ్చినట్టే చేయండి. అలా అవ్వాలి అంటే నేను ఎలాంటి ఎమోషన్స్కి అటాచ్మెంట్స్కి లొంగకూడదు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ నీ మెళ్ళ ఉన్న తాళ్ళని చూసే ప్రతి ఒక్కడికి నా పేరే సమాధానం అవుతుంది. సుధా ఏమైందే నీ మీటింగ్? ఓకే అన్నారా? సుధా సుధా మాట్లాడవేంటే? అసలు నేనేం చేస్తున్నానో ఏం చేద్దాం అనుకుంటున్నానో నాకు అస్సలు ఏమీ అర్థం కావట్లేదు. అయినా నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పిందే ఇందుకు. నేను కష్టపడిందంతా వేస్ట్. నేను పెట్టుకున్న ఆశలు కన్న కలలు అంతా వృధా. అసలు నేను నా కోసం పనిచేస్తున్నానా లేదా ఆయన కోసం పనిచేస్తున్నానా నాకేమీ అర్థం కావట్లేదు. ఏమైందే? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏదైనా ఎక్కువ అవ్వచ్చు కానీ ఒక మనిషి మీద ప్రేమ మాత్రం అస్సలు ఎక్కువ కాకూడదు. హలో అమ్మా. హలో బాగి, మీ నాన్నకు అస్సలు ఒంట్లో బాగాలేదమ్మా. నువ్వు తొందరగా ఇంటికి రావా? ఇప్పుడే వస్తున్నానమ్మా. రాలేదు అన్నా. బాగున్నారా అత్తయ్య? రామ్మా. హ్యాపీ బర్త్డే. అల్లుడి గారికి పెట్టమ్మా ముందు. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వు కూడా తినిపించరా. తినిపించరా. తీసుకోండి. తీసుకోండి బాస్, తీసుకోండి. ఓపెన్ చేయి. ఓపెన్ చేసి ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే బాగి. ఏంటి తమాషా? నాకు విడాకులు కావాలి అని అడిగాను కదా, మళ్ళీ ఇవన్నీ చేసి ఇంకా దగ్గర అవ్వాలని చూస్తున్నావా? ప్లీజ్
ఇలాంటివన్నీ ఎన్ని చేసినా నేనైతే నీకు దగ్గర అవ్వను. అమ్మా నాన్న, నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని. అయినా చేశారు. మీరు బాగానే ఉన్నారు. పెళ్లి చేసుకున్న నేనే నరకం అనుభవిస్తున్నాను. ఛా. మూర్తి గారు, ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటివన్నీ రిపీట్ చేయకండి. ఇంకా వీలైనంత త్వరగా విడాకులు ఎప్పుడు వస్తాయో తెలుసుకుంటే మంచిది. సారీ. అమ్మా బాగి, మీరు ఇంకా వెళ్ళలేదా? మధురం